ఈరోజు వాక్యం జ్ఞాపం చేసుకుందాం. అత్యంత ప్రాముఖ్యమైన దేవుని వాక్యములోకి వచ్చి ఉండగా మనం మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 15వ వచనం జ్ఞాపం చేసుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగిన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనబరిచినట్లు నేను కనికరింపబడితిని. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమండి. యేసయ్య మన ఈ లోకానికి ఎందుకు వచ్చి ఎవరి కోసం వచ్చారండి? ఇప్పుడు మీరు విన్న వాక్యం మీరు అందరూ కలిసికట్టుగా చెప్పండి. యేసయ్య ఎవరి కోసం వచ్చారు? నా కోసమే వచ్చారు. నా పాపముల కోసం విమోచించడం కోసమే వచ్చారు. ఖచ్చితంగా నా పాపముల కోసమేనండి. ఎందుకంటే పాపులలోనే ప్రధాన పాపిగా ఉన్న నన్ను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. అందుకోసం ఆయన ఈ లోకానికి వచ్చారండి. పాపం అనే దాంట్లో విడిపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. అది నమ్మాలి, మనం విశ్వసించాలి. విశ్వసించి దేవునితో మనం సహవాసం చేసుకునేవారమనే ఉండాలి. ఎందుకంటే పాపం అనేది భయంకరమైందండి. శాపాలను తీసుకొస్తుంది, అనారోగ్యాలను తీసుకొస్తుంది, సమాధానం లేని పరిస్థితులు తీసుకొస్తుందండి. శాపగ్రస్తులుగా మనం ఖచ్చితంగా మనం వాడి ఏలుబడిలో ఉంటామండి. ఇవన్నిటిలోంచి మనం విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. అది మన పూర్ణ అంగీకారముతో యోగ్యమైనదై ఉన్నది. హల్లెలూయా. ఇది అంగీకరించి దేవుని మనం అనుసరించే వారమే ఉండాలండి. ఇది మర్చిపోకూడదండి. యేసయ్య ఎందుకు వచ్చారు? నా కోసం వచ్చారు. మరి ఆయన నా కోసం వచ్చినప్పుడు నేను ఆయన కోసం సిద్ధపడేవారమని ఉండాలండి. అది మన తీర్మానం. ప్రభువు కోసం నేను సిద్ధంగా ఉంటాను. ఈరోజు ప్రభుతో గడపాలి. గడపడం కోసం ఏం చేయాలి? సిద్ధ మనసు కలిగి ఆయనతో మన సహవాసం చేసేవారమని ఉండాలండి. పాపముల కోసం, శాపముల కోసం, అపరాధముల కోసం అవి మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు మనల్ని విడిపించడానికే ఆయన మనం ఎన్నుకున్నారండి. అందుకే మనం లోకంలోనూ ప్రత్యేకించబడిన వారం, అంటే విమోచనలో మనం పొందుకున్న వారం అండి ఆయన ద్వారానే. ఆయన రక్తం ద్వారా మనకి ఏం దొరికింది? పాప విమోచన అండి. అది దేవుడు మనకి ఇవ్వటానికే ఆయన ఈ లోకానికి వచ్చారండి. ఇంకా ముందుకు వెళ్తే ఏ విషయాల్లో అంటేనే దేవుని కోరిక కూడా మనం జ్ఞాపం చేసుకుందాం. ఒకసారి హెస్కేలు గ్రంథం 20వ అధ్యాయంలో 10 నుంచి 20 వచనాలు జాగ్రత్తగా జ్ఞాపం చేసుకోండి. ఇరవయో అధ్యాయం 10 నుంచి 20 వచనాలు. వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి అరణ్యములోనికి తోడుకుని వచ్చి వారిని నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. హల్లెలూయా. ఇక్కడ ప్రభు చిత్తం ఏమున్నది ఇక్కడ? ఎందుకంటే వారిని ఎందుకు ఇడిపించారు? ఆయన వారిని ఐగుప్తులో నుంచి రప్పించి అరణ్యంలోకి తోడుకుని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని ఎవడైనను వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. హల్లెలూయా. మనం ఇప్పుడు దేని ద్వారా బ్రతకాలి? ఆశీర్వించబడాలి. దేవుడిచ్చిన నియమాలండి, విధులండి, కట్టడలండి. ఎందుకంటే మరి పవిత్రంగాను పరిశుద్ధంగాను
ఈ లోకంలో మనం దేవుని బిడ్డలుగా, దేవుని ప్రతినిధులుగా మనం ఇక్కడ జీవించాలండి. అది దేవుని కోరిక. అందుకే ఆయన ప్రతినిధులుగాను, ఆయన బిడ్డలుగా మనం దేవుడు ఇచ్చిన సమయంలోనూ ఆయనతో గడిపి సంతోషంతో మనం పాల్గొని తీసుకునే వారమే ఉండాలి. ఎందుకంటే దేవుని ఇంటి వారు మనం. ఆయనతో మనం ఖచ్చితంగా గడపాలండి దేవుడు నిర్ణయించిన కాలంలోను. ఆ సమయంలో మనం ఎలా ఉండాలి? సంతోషంతోనూ సమాధానంతోనండి. ఈ లోకంలో ఉన్న గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఆ సమయంలో కేవలం ఎవరిని గుర్తు చేసుకోవాలి? దేవుడిని మాత్రమే గుర్తు చేసుకునే వారమే ఉండాలండి. ఇక ముందు చదువు. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడినని వారు తెలుసుకున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి తిని. హల్లెలూయా. మరి విశ్రాంతి దినం దేనికోసమండి? ఎందుకంటే మళ్ళీ పరిశుద్ధ పరిస్థితి ఎవరు? ఆయన మాత్రమే. లోకములో ఏ విధంగానూ ఏ రీతిగానూ మనం పరిశుద్ధపరచబడలేమండి. కేవలం ఎవరి వల్ల పరిశుద్ధపరచబడతాం? యెహోవానగు నేనే వారిని పరిశుద్ధపరచు వారు తెలుసుకున్నట్లు నాకును వారికి. ఎందుకంటే దేవుడికి మనకి ఉన్న మధ్యవేదం ఉన్నది ఏమిటి? అక్కడ విశ్రాంతి దినం అండి. దేవుడికి మనకి. ఆయన మన కోసం వచ్చారు. ఖచ్చితంగా మనం కూడాను ఆ సమయం కోసం ప్రత్యేకించుకోవాలండి. అందుకే మనం ఎన్ని పనులన్నీ ఉండేవండి. కానీ ఆ పనులన్నీ ఎక్కడ ఉండాలి? ముందుగానే చేసుకోవాలండి. అందుకోసం లెగాలి. ఎందుకంటే మన ఊరికి వెళ్తాం. ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ బస్సు వచ్చే టైంకి లెగుస్తామండి. ముందుగానే లేచి అన్నిటి సిద్ధపడి సంతోషంతోనే అక్కడికి వెళతామండి. అలాగే మనం ఇక విశ్రాంతి దినాన్ని దేవునికి మనకు ఉన్నటువంటి అక్కడ ఆ దేవుడు నియమించిన రోజండి. ఖచ్చితంగా మరి ఎవరిలో నిలవాలి? దేవుని కోసం సంతోషంతో గడుపుకునే వారమునే ఉండి. అందుకే దేవుడు దాన్ని ప్రత్యేకించారు. ఎందుకంటే ఇక్కడ విషయం గమనించండి. 6 రోజుల్లోనూ ప్రభు చేసినవి అన్నీ కూడాను కేవలం ఎవరి కోసం? ఈ భూమి, ఆకాశములు, సమస్త సృష్టి అంతా ఎవరి కోసమండి? మన కోసం సిద్ధపరిచారండి. మనం వీటి విషయాల్లో మనం దేవుడు మనకి అన్నిటికి ప్రత్యేకించాడు కాబట్టి మన కోసం అన్నీ సిద్ధం చేశారు. సిద్ధం చేసి ఈ ఒక్క రోజును తన కోసం నిర్ణయించుకున్నారండి. ఎందుకంటే మనకి తనకి మయాన్ని ఉండటానికి ఈ రోజు నిర్ణయించుకున్నారండి. ఈ రోజు దేనికోసం ప్రత్యేకత? మన పాపములకు పరిహరించి మనకి కొత్త జీవితాన్ని ఇచ్చినటువంటి ఇక్కడ పునరుత్థాన దినం కూడా ఈ రోజేనండి. అంటే దేవుడికి మనకు వచ్చిన ఎడబాటులోంచి మన కొత్త దినాన్ని ఆరంభించింది కూడాను ఈ రోజేనండి. అంటే ఈరోజు ప్రత్యేకించబడిన రోజు. ఇంకా ముంచదు. అయితే అరణ్యమునందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారి నిర్మూలము చేయుదుననుకుంటుని. అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులైతే చూసిరో ఏ అన్యజనులలో నుండి నేను వారిని రప్పించుతునో వారి ఎదుట నా నామమునకు దూషణ కలగకుండానట్లు నేను అనుకున్న ప్రకారము చెయ్యక మానితిని. హల్లెలూయా. దేవుడు ఎంత దూరం ఆలోచించారు చూడండి. ఎందుకంటే మనం కేవలం ఎక్కడి నుంచి పిలువబడ్డాం? అన్యజనాంగంలో వచ్చండి పిలువబడ్డామండి. మన కోసం ఆయన ఏమిచ్చారు? విధులు, క్రమములండి. ఇవన్నీ కూడా మనలో ఉండాలి. అది దేవుడు మనకి ఇచ్చినాయండి. ఎలా జీవించాలో, మనం ఇక్కడ ఎలా ఉండాలో అవన్నీ కూడా విధులు, క్రమలండి.
విధులు క్రమాలు అనేది కూడా దేవునిలోంచి మనం అది పెద్దవాళ్ళు చూడండి, అమ్మ మీరు ఎలా బతికితే బాగుంటుంది అని మనకు పెద్దవాళ్ళు ఏమి ఇచ్చారు, కొన్ని విధులను ఇచ్చారు, కొన్ని క్రమాలు కూడా ఇచ్చారండి. వాటిని ఏం చేస్తాం మనం కుటుంబ కట్టడలుగా మనం ఖచ్చితంగాను వాడికి లోబడి ఉంటామండి. కుటుంబానికి కూడా ప్రతి కుటుంబానికి కొన్ని కట్టడలు ఉంటాయండి. మేము ఇలాగే ఉంటామయ్యా, మేము ఇలాగే ఉండాలి. వాళ్ళకి దేవుడు మనకేమి ఇచ్చారండి అంటే ఇక్కడ మనం సుఖంగా బతకడానికి కొన్ని విధులను కొన్ని కట్టడలను దేవుడు మనకి ఇచ్చి వాటి ద్వారా బ్రతుకున్నట్లు, అలాగని తనతో ఉన్న సత్సంబంధం సంతోషంగా గడపడానికి ఒక విశ్రాంతి దినాన్ని కూడా ప్రభు కేటాయించుకున్నారు. అందులో మనం ఎలాగ ఉండాలి, సంతోషంతోనూ సమాధానంతోనూ దేవుని సన్నిధిలో మనం ఆచరించేవారమని ఉండాలి. కానీ వీటిని ఎప్పుడైతే మనం ఉల్లంఘించామో దేవుని ఉగ్రత అనేది ఆయనకు వస్తుందండి, వచ్చింది. కానీ ఆయన ఏం ఆలోచిస్తున్నారు, నేను అన్యజనాల నుంచి వారిని పిలిచాను, ఇప్పుడు నేను నశింపజేస్తే అన్యజనులు అంటే దేవుని మందిరానికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా నాశనం అయిపోతారు అనే విధంగా దేవుని నామానికి అవమానం కలగకుండా ఉండినట్లు సహించుకుంటూ ఆయన మళ్ళీ ఆశ్చర్యించాలని చూస్తున్నారు, కానీ చేపించాలని చూడలేదండి. అందుకే మనం వాడి ద్వారా వచ్చిన శాపాలని మనం నశించిపోకుండా ఉన్నట్లు తన కుమారుడు పంపించి మన పాపాన్ని విమోచించడానికి, ఎందుకంటే ధర్మశాస్త్రం వల్ల వచ్చిన పాపాన్ని విమోచించడానికి అవన్నీ కూడా ఎవరి మీద మోపారు, ఆయన మీదే మోపారండి. కానీ ఇవన్నీ మనం ఉల్లంఘిస్తున్న వారమే, దేవుని విధులను కట్టడలను అవన్నీ ఏం తీసుకొస్తున్నాయి మనకి, శాపాలనండి. దేవుని మాటను తీసి పక్కన పెట్టడం శాపగ్రస్తులు అయిపోతామండి. ఎప్పుడు కూడా దేవుని మాటని ఆయన ఇచ్చిన విధానాన్ని ఎప్పుడు పక్కన పెట్టకూడదండి. ఆయన మొదటి స్థానం ఇచ్చేవారమే ఉండాలండి. దేవుని కోపం వస్తుంది, కానీ ఆయన ఎలా అణుచుకున్నారు, ఆయన మాటల్లోనే చదవం అది. నేను అనుకున్న ప్రకారము చేయక మానితిని, మరియు తమకిష్టమైన విగ్రహములను అనుసరింపవలని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించినట్టు ఎనైనా సకల దేశములకు ఆభరణములకు దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసి తిని. ఎందుకంటే ఖచ్చితంగానండి ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవుడిని మాటలకి పక్కన పెట్టారో దేవుడు అప్పుడే అన్నారండి, వీరు విశ్రాంతి దినంలో ప్రవేశింపకుందురుగాక అని. 40 సంవత్సరాల అరణ్యంలో తిరిగారు. పెద్దవాళ్ళు నశించిపోయారు, కానీ వారి పిల్లలే ఖచ్చితంగా కానాను వెళ్ళారండి. ఒక కాలేబును ఒక యెహోషువ మాత్రమే కానాను వెళ్ళగలిగారండి. ఎందుకని దేవుడు ఇచ్చిన విధుల్ని పట్టించుకోలేదు, దేవుణ్ణి పట్టించుకోలేదు. తమకు ఉన్న ఇయ్యే సణుగుళ్ళు గొనుగుళ్ళు అవి లేవు అని ఈ విషయాల్లోనే ఎప్పుడు కూడా ప్రాముఖ్యతను ఇచ్చారు. కానీ అయ్యో మాతో దేవుడు నడుస్తున్నాడు కదా, ఆయన కోసం మనం ప్రత్యేకించుకోవాలి, ఆయనతో నడవాలి, ఆయనతో గడపాలి, ఆయనతో సంతోషంతో ఉండాలి అనే ఆలోచన లేకుండా పోయిందండి. దేవునితో నడుస్తున్నటువంటి వారికి సంతోషం లేదు, మరి ఈ ప్రజలతో నడుస్తున్నటువంటి దేవునికి కూడా సంతోషం లేకుండా చేశారండి. ఎప్పుడు ఏమి జ్ఞాపకం వస్తున్నాయి అమ్మా, ఇడిసి వచ్చినటువంటి ఆ లోకం గురించే మనకు జ్ఞాపకం వస్తుంది, కానీ వెళ్ళబోయే దానికోసం జ్ఞాపకం ఉన్నదా? అలాంటప్పుడు మరి ఆయన మనతో ఎలా సంతోషంగా నడవగలుగుతాడు? ఆయన కోపాన్ని ఎందుకు అణుచుకున్నాడు? అన్యజనుల ఎదుట మనం అవమానపడకూడదు, ఎందుకంటే మనం నడిపించిన ఆయనకి అవమానం రాకూడదు, ఆయనతో నడవడానికి వచ్చిన మనకు కూడా అవమానం రాకుండా ఉన్నట్లు తన కోపాన్ని తను అణుచుకుని ఆయనే ఒక మార్గాన్ని చేద్దాం. అందుకే ప్రథమ పాపులని మనల్ని రక్షించడానికి ఆయనే తన కుమారుడిగా మనకి అనుగ్రహించబడ్డారండి. అందుకే దేవుని మాట కానీ ఆయన చిత్తాన్ని కానీ ఎప్పుడు రెండో స్థానంలో పెట్టకూడదండి. లోబడే మనసు ఉండాలండి. సంతోషంతో మనం ఆయన అనుసరించేవారునే మనం అందరూ పాడతారండి ఒక పాట, సంతోషం పొంగింది అమ్మా. ఒక 2 చరణాలు పాడుకుందాం.
సంపొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. దారి తప్పి తిరిగి తినే వినైతేనే, దారి తప్పి తిరిగి తినే, ప్రభు ప్రేమ కానైతేనే, నిన్ను కరుణించి అనదు రక్తంలో కడిగి, ఆయన నన్ను క్షమించి తనదు రక్తంలో కడిగి, నిత్య జీవమిచ్చేను, నీ జీవితం మార్చి నిత్య జీవమిచ్చేను. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. సంతోషంతో గడపాలండి. అందుకే విశ్రాంతి దినానికి ప్రత్యేక రోజు అని గుర్తుందండి. కేవలం మనం ఆయనలో ఎలా ఉండాలి? సంతోషంతోనండి, సమాధానంతోనండి. ఎందుకంటే మరి ఎవరింటికి వచ్చాం? దేవుని ఇంటికండి. ఆయన మన కోసం వచ్చారు. ఆయనే మనల్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు మనలో ఉన్న పాపములు, అపరాధము, దోషములు అన్నింటినీ పరిష్కరించడానికి ఎవరు వచ్చారండి? ఆయన మన కోసం వచ్చారండి. అవి మన మీద ఏలుబడి చేస్తాం. అందుకే ప్రయాసపడి భారాల మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనే మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆయన మన కోసం ఎప్పుడు పట్టించుకుంటున్నారండి. ఎందుకంటే మన ఈ లోకంలో అనుకుంటున్నారు మా గురించి ఎవరు పట్టించుకుంటారో అని అనుకుంటామండి. కానీ ప్రభువే పిలుస్తున్నారండి. ప్రయాసపడి భారములు మోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. హల్లెలూయా. ఎందుకంటే మనకి ఎంత ప్రాముఖ్యతనిచ్చారంటే ఇక్కడ అదేవిధంగా మరొక వచనం జ్ఞాపకం, రోమీయులు 3:23 చూడమ్మా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపో. ఎందుకంటే ఏ భేదము లేదండి. దేవుడు ఇచ్చినట్టు అనుగ్రహాన్ని పొందుకునే పరిస్థితుల్లోనే ఉన్నాం మనం. అవి ఎన్నో మనకి అన్ని రకాలు అనుగ్రహించారండి. అవన్నీ మనం పొందుకునే స్థితిలో ఉన్నామా? లేదండి. అందుకే మనకి ఎవరు కావాలి? ఇప్పుడు ఆయనే కావాలండి. నాకు అవసరం లేదు అంటానికి ఏమీ లేదండి. అందరికీ దేవుడు కావాల్సిందే. అందుకే రక్షకుడిగా ఆయన మనం అనుగ్రహించబడ్డారు కాబట్టి ఆయన మనకు ఎందుకు కావాలి? ఇందా మనం చెప్పుకున్న విషయాలండి. ఎందుకంటే అవన్నీ ధర్మశాస్త్రానికి సంబంధించినవి, దేవుడిని నియమించినట్టు విషయాలండి. అవన్నీ మనం ఉల్లంఘించడం వల్ల వచ్చినదే పాపం. ఎందుకంటే దేవుని మాట తీసి పక్కన పెట్టడమే పాపం అండి. దేవుడు వద్దన్న విధంగా జీవిస్తున్న పాపమే. అదేవిధంగాను దేవుడు జీవించాలని చెప్పిన దాన్ని పక్కన పెట్టడం కూడాను పాపమేనండి. ఈ రెండు విధాలుగా మనం జీవించటమే పాపమే. ఎందుకంటే దేవుడు వద్దన్న పని చేస్తున్నాం, దేవుడు చేయమన్న పని చేయట్లేదండి. ఈ రెండు కూడా పాపమేనండి. ఆ పాపమని మన మీద ఏలుబడి చేస్తుంది. అందుకే శిలువ మీద వేలాడిన వాడు పాపం ఏం కోరుతుంది? మరణం. ఆ రోజుల్లో మరణ శిక్ష కేవలం శిలువ మీదండి. కాబట్టి శిలువ మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. మనం పొందుకోవచ్చిన మరణాన్ని ఆయన పొందుకున్నారు కాబట్టి ఆ రోజుల్లో శిలువ మీద కాబట్టి ఆ శిలువను ముందు పెట్టారండి. శిలువ మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. ఆ శాపాన్ని ఎవరు పొందుకున్నారు? ఆయన పొందుకున్నారు కాబట్టి మనకు విడుదలని ఇవ్వాలని ఆయన మన కోసం వచ్చారండి. ఆ మాట మీరు చదవాలంటే ఆ మాట గలతీయులు 3:14 చూడమ్మా.
విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసము మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించి. అందుకనే ఇప్పుడు శాపం దేని ద్వారా వచ్చింది? దేవుని మాటను తీసి పక్కన పెట్టడం వల్ల. ఇందుకు బైబిల్ గ్రంథం ఎందుకంటే మనకి ఇచ్చింది? మనం ఎలా బతకాలో నేర్పించేది దేవుని చిత్తమైనట్టు బైబిల్ గ్రంథమేనండి. అలాగని మనం ఎలా బతకకూడదో మనం నేర్పించేది ఇదే ధర్మశాస్త్ర గ్రంథం. దీన్ని ఎప్పుడైతే మనం పక్కన పెట్టేసామో అప్పుడు దేవుని మాటను ఎప్పుడైతే పక్కన పెడితే అది శాపం తీసుకొస్తుంది. శాపగ్రస్తులుగా మనం మారాం. మరి ఈ శాపం ఎవరి మీద ఉన్నది? శాపం ఎలాగుంటుందంటే, ఎందుకంటే ఒక విషయం చూడండి, వాక్యం ఎంత ప్రాముఖ్యత ఉన్నదో దేవుని మాటకి. యెషయా గ్రంథం 55 ఒకసారి 10-12 వచనాలు చూడమ్మా. భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు నేను చేయును. అలాగనే నా నోటి నుంచి వచనమును ఉండును అని ఏం చెప్తున్నారైనా? వర్షమును హిమమును ఆకాశమును వచ్చి అక్కడ ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లినట్లు చేయును. అలాగే నా నోటి నుంచి వచనము ఉండును. నిశ్చలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనది నెరవేర్చును. హల్లెలూయా. మనం ఆశ్చర్యించబడాలంటే కేవలం దేనివల్ల అండి? ఇప్పుడు ఆకాశం నుంచి వర్షం వస్తుంది. ఆ యొక్క వర్షం కింద భూమి మీద పడకుండా వెనక్కి వెళ్ళిపోతుందండి. ఆకాశం నుంచి వచ్చిన వర్షం ఎందుకు ఇచ్చారు ఆయన? విత్తనం విత్తువానికి, విత్తనము నాటడానికి, మనం తినడానికి ఆ విత్తనంలోంచి ఆహారమును కలుగుటకే చిగిర్చి వర్ధిల్లినట్లు వేసింది ఒక విత్తనం. కానీ పంట ఎంత వస్తుందండి? ఒక వడ్ల గింజ మొలిస్తే ఆ వడ్ల గింజకి ఎన్ని వడ్ల గింజలు వస్తాయండి? ఒకసారి ఆలోచించి ఎన్ని వందల రెట్లు వస్తాయి? నా నోటి నుంచి వచనమును ఉండు. దేవుని వాక్యం పరలోకం నుంచి వచ్చిందంటే అది ఆశీర్వించుకుంటే వెళ్దండి. నిష్కలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదై నెరవేర్చు. ఎందుకంటే ఎవరైతే హృదయం తెరవబడి ఉంటుందో, ఎవరైతే చిత్తపాటు హృదయం కలిగి ఉంటారో వారిలోకి ఆ వాక్యం అనేది పడి అది విత్తనమయ్యి వారిని ఆశ్రయించే విధంగాను 100 అంతల ఫలము ఇస్తుందండి. నేను పంపిన కార్యములను సఫలము చేయును. హల్లెలూయా. ఈ విషయంలో మనం ఏం చేస్తున్నాం? ఈ విషయంలో మనం ఏం చేస్తున్నాం? ఇక నిర్లక్ష్యం చేసుకుని ఆ పనులకి ఈ పనులకి విలువనిచ్చి దేవుడు చేసే కార్యానికి విలువనివ్వ. ఎందుకంటే చిన్న ఉదాహరణ చూడండి. మనకి చిన్న పొలం ఉందనుకోండి, ఒక 5 ఎకరాల పొలం ఉందనుకోండి. ఆ పొలానికి దేవుడు ఏం చేస్తున్నాడు? అనుకూల సమయంలో వర్షం ఇస్తున్నాడు. అదేవిధంగా ఆ పొలం దున్నుకోవడానికి అనుకూలంగాను అక్కడ ఎండలు కాపించాడు. యాసంకాలం వచ్చింది. ఆ యాసంకాలం ఏం చేసుకోవాలి? దున్నుకుని వర్షాలు కురిసేటప్పటికి ఆ పొలాన్ని సిద్ధం చేసుకోవాలి.
కానీ దేవుడు పంపేది పంపుతాడు. కానీ నువ్వు చెప్పం చేసుకోకుండాను మనం ఉండిపోతే అందువల్ల మనకేమొస్తుంది? ఆశీర్వాదం వస్తుందా, శాపం వస్తుందా? శాపం అంటే ఏమిటి? భూమి అర్థమైపోయింది. దేవుడిచ్చేది ఇచ్చాడు, కానీ అది మనకు ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోవడమే శాపగ్రస్తం అండి. దేవుడిచ్చిన ఆశీర్వాదం మనకు ఉపయోగపడకపోవటమే మన శాపమైందండి. ఆ సమయంలో మనం ఉపయోగించుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా మనకి ఆ భూమి ఫలమిచ్చును, ఆహారం సమృద్ధి ఇచ్చును. మనం ఇక్కడ లేమిలో ఉండమండి, ఒక మంచి స్థాయిలోనే ఉందాము. కానీ మనలో నిర్లక్ష్యం ఏం చేసింది అంటే దేవుడిచ్చిన భూమిని ఏం చేసాం మనం? ఆ యాసకాలం అంతా మన సంతోషాల కోసం ఉపయోగించుకున్నాం, చేయవలసిన పని చేయలేదు. చేయకపోవటం వల్ల దేవుడు పంపే సమయానికి మన భూమి ఎలాగుంది? ఆ పొందుకోవడానికి తగినట్లుగా ఉందండి? లేదు. మరి అలా లేకపోవడం వల్ల అదే శాపం అండి మనకి. అది మన ఇంటి మీదకి రాకుండా ఉండాలంటే మెలకుగా ఉండాలి, చెదుబాటు కలిగి ఉండాలి, దేవుని ప్రత్యేకించుకోవాలండి. ఈరోజు ప్రత్యేకత, అవును నేను ఈ పని చేయవలసిందే. ఆ పని కోసం ఏం చేయాలి? మనం అనుకున్నవన్నీ పక్కన పెట్టేసి ముందు దానికి ప్రాముఖ్యత ఇచ్చేవారునే ఉండాలండి. ఇది మనం చెయ్యకపోవటం వల్లే దేవుని వద్ద మన ఫలాలు పొందుకోలేని స్థితిలో ఉన్నామండి. ఇవన్నీ మనకి శాపాలు. ఆ శాపాలు పోవాలంటే మన యేసయ్య మన మనసుని దేవుడు స్థిరపరచాలండి. మరి శాపాల వల్ల ఏమొస్తాయి అనుకోవచ్చు. మన యెషయా గ్రంథం చూడము 1వ అధ్యాయంలో 2-7 వచనాలు. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఇక్కడ ప్రభు మనల్ని ఎలా చూస్తున్నారు? నేను పిల్లలను పెంచి అంటే మనల్ని ఎలా చూస్తున్నారండి? పిల్లలండి. ఎందుకంటే మీ పిల్లల కోసం మీరు మీ వయసు అంతా ఏం చేస్తారండి? అంటే మీరు సంపాదించుకునేది మీ పట్టు కోసమా, మీ పిల్లల కోసమా? ఇప్పుడు ఇవన్నీ ఇచ్చింది కేవలం దేవుని మహిమ కోసమా, మన అవసరాల కోసమా? ఆయన మహిమ కోసం, ఎవరి అవసరాల కోసం అయ్యి? ఇప్పుడు గాలి లేదు, ఆ గాలి లేకపోతే మనం ఉంటామా? అదే 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 వర్షాకాలం వర్షం లేకపోతే ఉంటామా? అదే యాసంకాలం ఎండ లేకపోతే ఉంటామా? ఏ కాలాన్ని ఆ కాలమే మనకి ఆశీర్వాదకరంగా దేవుడు ఇచ్చారండి. అందుకే పిల్లలని పెంచి గొప్పవారిగా చేసేది. ఏ కొరత లేదండి. 6 రోజుల్లోనూ దేవుడు ఏ కొరత పెట్టలేదు. అందుకే ఆయన అంతా బాగున్నది అనుకున్నారు. ఆయన చేసింది అంతా కూడా బాగుంది అనుకున్నారు. బాగుంది అనుకున్న తర్వాత మనతో గడపడానికి ఆయన నిర్ణయించుకుని ఆ రోజుని ప్రత్యేకించారు, పవిత్రపరిచారు. మరి పరిశుద్ధమైన దినాన్ని అంటే రోజుని మనం పవిత్రపరుస్తున్నామా, లేకపోతే మన అవసరాల కోసం అపవిత్రపరుస్తున్నామా? అమ్మా, మరి ఆశీర్వాదాలు రామంటే మనకి ఎలాగ వస్తాయండి? ఆ మాట అంటున్నారండి. ఇంకా ముందు చదువమ్మా. ఇప్పుడు ఎవరి మీద తిరుగుబడ్డారు? దేవుని ఉద్దేశం మీదండి. ఎద్దులు చూపిస్తున్నాడు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని ఎరుగును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఏమంటున్నారు? మీ పిల్లలు వినకపోతే మీ పిల్లల గురించి మీరు ఏం మాట్లాడతారండి? ఎంతో చేయలేకున్నానయ్యా, కానీ వాళ్ళు పాడైపోయారు, పోనీ నాశనం అయిపోని అని కూడా అనేస్తారు. అప్పుడు వాళ్ళు ఎలా అంటున్నారు? వెళ్ళని చదువుమా. పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. శ్రమ ఎవరికి వస్తుంది? వారికేనండి. చదువమ్మా. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు,
ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడిని దూషించురు. ఆయన విడిచి తొలగిపోయిరి ఉన్నారు, నిత్యము తిరుగుబాట్లు చేయటూనే ఉన్నారు. మీరు ఎలా ఇంకనూ కొట్టువేయబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమైన, అరికాలు మొదలుకుని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములే, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు. ఎందుకంటే వైద్యుడు ఎవరండి అమ్మా? ఎందుకే మనకు వైద్యుడు ఎవరు? వైద్యుల్లోనే పరమ వైద్యుడు. అది చందానికి వెళ్తున్నామా అంటే మన బాధలను తీసుకెళ్తున్నామా అంటే మన గాయాలు నయం చేసుకుంటున్నామా? ఆయన కోపంతో అంటలేదండి, తన బాధని ఇక్కడ ఆయన వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఇనివాళ్ళు లేడు, అందుకే ఆయన ఆ సాక్షులు ఎవరు పెట్టారు? ఆకాశాన్ని, భూమిని. మరి తన రూపంలో ఉన్న మనల్ని ఎందుకు పెట్టలేదండి అటు సాక్షులుగాను? అంత తిరుగుబాటు చేస్తున్నామండి. అది దేవుని ఖచ్చితంగా బాధేనండి. అందుకే ఎప్పుడూ కూడా మనం దేవుని మాటను తీసి పక్కన పెడితే దేవుని బాధ పెట్టిన వారు అవుతాం, కానీ సంతోషపెట్టేవారు అవ్వండి. ఆ రోజు మనం ఎలా గడుపుకోవాలి? దేవునితో గడిపే రోజుని సంతోషంతోనూ సమాధానంతో గడుపుకునేవారునే ఉండాలి. అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుందండి. ఆరోగ్యం బాగుంటుంది, ఎందుకంటే మనశ్శాంతి ఉంటేనే ఆరోగ్యం అండి. మనం ఈ పాపాలే కదా అనుకుంటామండి. యేసేదరికి పక్షవాయు రోగిని తీసుకొచ్చినప్పుడు వారి విశ్వాసాన్ని బట్టి నీ పాపములు క్షమించి ఉన్నవి, నీ మంచం పరుపు ఎత్తుకుని వెళ్ళుము అన్నారు. ఆయన పక్షవాయువు ఎందుకు వచ్చింది? ఆయనలోనే పాపం అండి. అదేవిధంగా రక్తస్రావం గల స్త్రీ అసలు ముట్టుకోగానే ఆయన ఏమన్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నవి. దేవుని చేరుకున్నామనుకోండి, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నామనుకోండి, ఖచ్చితంగా మనం ఏవైతే ఏలుబడి చేస్తున్నాయో అవి పిండబడతాయి, కట్టబడతాయి. అందుకే ప్రయాసపడి భారాలు మోస్తున్న సమస్యరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదను. కానీ మనం అలాగే ఉండాలనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా దానికి అప్పచెప్పేస్తారు. అందుకని మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలాగే ఉండేలా చేస్తారండి. రోమీలు 1:19 నుంచి 19 నుంచి 23 వరకును. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైన ఏదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును మొదలుకొని ఆలోచించడం వలన ఎందుకంటే దేవుడు ఏమిటో ఏమి తెలియజేస్తున్నాయండి? 6 రోజుల్లో చేశారు చూడండి. సృష్టి అంతా ఏం చేస్తుంది? దేవుడు ఏమిటో తెలియజేస్తుందండి. అవన్నీ మనకు చూపిస్తుందండి. దేవుడు ఇలాగ ఉంటాడు. ఆకాశం సృష్టించిన దేవుడు, భూమిని సృష్టించిన దేవుడు, సకల సృష్టిని సృష్టించిన దేవుడు, అవన్నీ ఏమి చెప్తున్నాయి? దేవుడు ఏమిటో తెలియజేస్తున్నాయి. అది చదువమ్మా. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. హల్లెలూయా. మనకు దేవుడు తెలుసు, కానీ మనం ఆయన మహిమపరచగలుగుతున్నామా అమ్మా?
ఆయన విశ్రాంతి దినములోను, ఆయన నియమించిన దినముల్లోను ఆయన మహిమపరచడానికి, ఆయన సంతోషపరచడానికి, ఆయనతో గడపడానికి మనం ప్రత్యేకించుకుంటున్నామా? అమ్మా చదువమ్మా. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదాలంటే ఏమిటి? వ్యర్థులయ్యారు. ఎందుకంటే దేవుని మహిమపరచడం మానేసి ఇక్కడ మన విషయాల్లోనే మనమల్ని కొట్టుకుట్లాడుతూ ఆయన సన్నిధానం అంతా గడిపేస్తే దేవునికి మహిమ ఎక్కడ ఉంటుందండి? అందుకే సంఘంలో ఏముండాలి? అమ్మా దేవుని రాజ్యం గురించి ఉండాలండి, అయ్యే ఉండాలండి. ఇక్కడ మన అవసరాలే లేదు, వారికే మనకి పడలేదు అనుకోండి, ఆ గొడవ ఎక్కడ ఉంటుంది? ఆ మందిరంలోనే. వీళ్ళు ఇక్కడ కూర్చుంటే వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటారు, అక్కడ కూర్చుంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చుంటారండి. ఇద్దరు మాటలు ఉండవు. వాళ్ళ ఇంట్లో కూడి జరిగితే ఈ ఇంటికి రారు, ఈ ఇంటికి కూడి జరిగితే వాళ్ళు రారు. ఇద్దరు ఎడమొఖం ఉంటే మయం వచ్చి ఎవరు ఉంటారండి? అమ్మా దేవుడని తెలుసు కానీ దేవుడిని మహిమపరుస్తున్నామా? అలాగే ఉండాలనుకున్నాం అనుకోండి. చదవం ఇంకాను. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని అనుకుంటూ వారు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవునిని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువులకయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములోకి మార్చేసి. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవునికి దూరం అయిపోయామో అప్పుడు మనకు అనుకూలమైందని దేవుడిగా పెట్టుకుంటామండి. మహిమ స్వరూపుడైనటువంటి దేవుడిని ఎక్కడ తీసుకెళ్తామండి? మనుషుల స్వరూపంలోకి, జంతువుల స్వరూపంలోకి, పక్షుల స్వరూపంలోకి, పురుగుల స్వరూపంలోకి, వాటిని విగ్రహాలు చేసుకుని అయ్యే దేవుడని మనం అప్పుడు మొదలు పెడతాం. అంటే సత్యంలో జారిపోయాం. ఎప్పుడే సత్యంలో ఉండవలసిన మనము నెమ్మదిగా జారిపోయామండి. ఇంకా ముంచదు. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు. ఒకసారి మాట ఇంకోసారి జ్ఞాపకం చేసుకోండి. మనం అలాగే ఉన్నాం అనుకోండి, అలాగే దేవుడు ఎవరికి అప్పచెప్తాడండి? మన దేవుడు విరోధమైన పని ఏదైతే ఉన్నదో ఆ పని చేస్తామండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి. ఎప్పుడు వెళ్ళిపోతాడు ఆ రోజు అక్కడికి? సత్యంలో దూరం వెళ్ళిపోయామనుకోండి, అసత్యంలోకి వెళ్ళిపోతామండి. యుగ యుగముల వరకు ఆయన ఉన్నారు. దారి తప్పకుండా ఉన్నాం అనుకోండి, పరలోకం వెళ్ళిపోతామండి. ఇంకా దారి తప్పిన తర్వాత పరలోకం వెళ్తాం? వెళ్ళవండి. మనం అది కోరుకున్నాం, అక్కడికి వెళ్ళిపోతామండి. అందుకే ఎప్పుడు కూడా ఎవరి మీద అనుకోవాలి? ఇవన్నీ మన శాపాలేనండి. ఇది మన మీద ఏలుబడి చేయకుండానట్లు ఇవన్నీ శాపాలన్నీ కూడాను ప్రభు మీద తాను వేసుకుని మనకు విడుదలనివ్వటానికే ఆయన ఈ లోకానికి వచ్చారండి. అందుకే ఇక రోమీలో చూస్తే 5వ అధ్యాయం 8-10 వచనాలు చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఎవరి కోసం చనిపోయారండి? ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకునే అన్నీ మనలో లేవంటారండి. అందులోనూ ఏ ఒక్క లక్షణం లేకుండా ఉన్నాం అంటే మన అందరి కోసం ఎవరు చనిపోయారు? ఆయనే. అందుకే
పాపుల కోసమే ఆయన ఈ లోకానికి వచ్చారండి. అందుకే ఆయన జన్మదినంలో కూడా ప్రభు చెప్పారండి. యేసు అన్న మాటకి అర్థం ఏమిటి? అమ్మా ఆ మాట చదువుకుని ముగించేసుకుందాం. మత్తయి 1:21, మత్తయి 1:21, ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అనే పేరు. ఎందుకంటే ఎందులో రక్షిస్తారు? ఆయన శాపముల నుంచి, పాపముల నుంచి ఆయనే రక్షిస్తారండి. అందుకే ఆయన మనకి రక్షకుడిగా వచ్చారు. మన జీవితంలోకి ఎవరు వచ్చారండి? రక్షకుడిగా వచ్చారండి. అది మనం విశ్వసించి నమ్మి ఆయనలో నిలిచి ఉండేవారునే. యేసయ్య ఎందుకు వచ్చారు? నా కోసమే వచ్చారు. పాపంలో నశించిపోతున్న, మన శాపాల్లో నశించిపోతున్న మనం రక్షించుకోవడానికి ఆ శాపాలన్నీ కూడా ఆయన మీద మోపుకుని, అందుకే శిలువ మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. మన కోసం శిలువ మీద వేలాడు తాను శాపగ్రస్తుడిగా మారి ఆ శాపానికి వెల చెల్లించేసి ఆయన తిరిగి లెగిసి మన ఆయన మళ్ళీ ఆయన తిరిగి లెగిసి ఆయన పునరుత్థానుడై మరణాన్ని జయించారు. కాబట్టి ఆయన నమ్ముకున్న మనము కూడాను కొత్త జీవితాన్ని ఆరంభిస్తామండి. అదే బాప్తిస్వం అండి. అదే నిబంధన. పాపంలో ఉండగానే మన కోసం మరణించారండి. అందుకే ఆయన మన కోసం వచ్చారండి. ఆయన మన కోసం వచ్చినప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? దానికి సిద్ధపాటు కలిగి ఉన్నవారునే ఉండాలి. సిద్ధపాటు లేకపోతే ఏది జరగదండి. అందుకే మనలో మొట్టమొదటి జ్ఞాపం చేసుకోవాలని సిద్ధపాటు. ఆ రోజుకి నేను ఖచ్చితంగా రెడీగా ఉండాలి. మన పనులు అడ్డం కాకూడదండి. కేవలం మన అవసరాలు అడ్డం రాకూడదండి. అవన్నీ పక్కన పెట్టేయాలి. పెట్టేసి మన శాపాన్ని నుంచి విడిపించిన దేవుని కోసం ఆయన గణపరుచుకునేవారునే ఉండాలి. అందుకే ఈరోజు దాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాం, ఆయన రక్తాన్ని తీసుకుంటున్నాం. ఆయన జ్ఞాపకం చేసుకుని మనం ఆయనలో నిలిచే విధంగా చేయాలి. ఇంతవరకు మనలో ఉన్నటువంటి అన్నిటిని ఎక్కడ తీసుకురావాలి? అని సందానం తీసాం. ఆ సందానం తీసుకొచ్చి విడుదల కోసం ప్రయాసపడేవారునే మనందరూ కూడా 1-2 నిమిషాలు